హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక సండే వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను అనమాట. సండే స్పెషల్గా మీరేం చేసుకున్నారండి? మా ఇంట్లో వచ్చేసి మటన్ బిర్యానీ ఇంకా మటన్ గ్రేవీ కర్రీ అయితే చేసుకున్నాను. మటన్ బిర్యానీ రెసిపీ అయితే మీకైతే షేర్ చేస్తున్నానండి. ఈ ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇది వచ్చేసి మటన్ గ్రేవీ అనమాట. చూసారా ఎంత బాగా ఉడికిందో, కుతకుతలాడుతుంది కదా, చూస్తుంటేనే నోరూరుతుంది. నాకు చూస్తుంటే మళ్ళీ నోరూరుతుంది అనమాట. తినేసాను అయినా సరే మళ్ళీ నోరూరుతుంది. మీ సండే స్పెషల్స్ ఏంటి నాకైతే కామెంట్ చేసేయండి. మటన్ తెచ్చుకున్నారా, చికెన్ తెచ్చుకున్నారా, లేకపోతే చేప తెచ్చుకున్నారా, ఏం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి. మాది వచ్చేసి మటన్ బిర్యానీ ఇంకా మటన్ గ్రేవీ కర్రీ అనమాట. ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడడం స్టార్ట్ చేసేయండి. మీకు కనుక కంటెంట్ నచ్చితే డైలీ ఫాలో అయిపోండి. నేను డైలీ వ్లాగ్స్ ఇంకా రెసిపీస్ అన్నీ షేర్ చేస్తూ ఉంటాను, ఎక్కడ మిక్స్ కాకండి. ఇది వచ్చేసి సండే రోజు మేమైతే ఎలా స్పెండ్ చేసామనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇంకా మటన్ రెసిపీ నేను డిజైన్ చేసుకున్న ఒక డ్రెస్ కూడా చూపిస్తున్నాను. లాస్ట్ వరకు వీడియో చూసేయండి, ఇక్కడ స్కిప్ చేయకండి. మటన్ బిర్యానీకి మనం సింపుల్గా చేసేసుకోవచ్చు. ఉల్లిపాయలు, టమాటాలు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే చాలన్నమాట. కానీ ఈసారి కొంచెం డిఫరెంట్గా నేను ముద్ద మసాలాతో మటన్ బిర్యానీ అనేది చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. రెసిపీ చూపిస్తాను, ఇక్కడ మిస్ చేయకండి. నార్మల్ డేస్లో అయితే మా హస్బెండ్కి ఆఫీస్కి ఉంటుంది కాబట్టి పాపతో టైం స్పెండ్ చేయడం కుదరదు. కానీ సండే రోజు మ్యాక్సిమం తనతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తారనమాట. ఇక్కడ చూసారా తన కూరగాయలు తీసుకొచ్చారు కదండి, టమాటా చూపించి అదేంటి ఏ కలర్ ఉంటుంది అని చెప్పేసి అడుగుతున్నారనమాట. ఇంకా ఎక్కడున్నాయి టమాటాలు తీసుకొచ్చి చూపించు అని చెప్పేసి అంటే వెళ్ళిందనమాట తీసుకురావడానికి. పిల్లలకి ఇప్పటి నుంచే మనం డిఫరెన్స్ గురించి చెప్పాలి. టమాటా ఏంటి, వంకాయ ఏంటి అన్నీ నేను మ్యాక్సిమం కూరగాయలు సర్దేటప్పుడు మా పాప నా దగ్గర కూర్చుంటుంది కాబట్టి అప్పుడే చెప్పేస్తాను. మ్యాక్సిమం అర్థం చేసుకుంటుంది కానీ పలకడం రాదనమాట. కానీ తనకి తెలుస్తుంది ఈ మధ్య. ఇలా చూసారా ఇక్కడ బాల్ అని చెప్పి ఆడుకుంటున్నారనమాట. పిల్లలతో అలా టైం స్పెండ్ చేస్తే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, మనకు కూడా రిలాక్సింగ్గా ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మటన్ బిర్యానీ రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని చెక్క, లవంగా, యాలిక, మిరియాలు ఇంకా బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. వీటిల్లోనే మనకి ఫ్లేవర్ అంతా ఉంటుంది. ఇవి మాడకుండా దోరగా ఫ్రై అవుతూనే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇంకా ఫ్రై అయిపోయాక ఇక్కడ సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాను. నేను చెప్పాను కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్తో కాకుండా ముద్ద మసాలాతో చేస్తున్నానని చెప్పి. ముద్ద మసాలా ఎలా చేసుకుంటారు అని ఎవరికైనా డౌట్ వస్తే చెప్తాను, వినేయండి. ముందు నేనైతే మా నానమ్మ, మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను అనమాట. మా అమ్మ కూడా ఇదే ముద్ద మసాలా యూజ్ చేస్తుంది. మన తూర్పుగోదావరి జిల్లా ఇంకా తెలుగు వాళ్ళందరూ మ్యాక్సిమం ఇదే మసాలా యూజ్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడైతే కొత్తగా గరం మసాలాలు, ధనియాల పొడి ఇవన్నీ వచ్చేసినాయి. కానీ మన చిన్నప్పుడు అంటే మా నాన్నమ్మ అప్పుడు ఆ టైంలో ఈ ముద్ద మసాలానే నూరుకొని వేసుకునేవారు. ఇక్కడ చూసారా ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాక టమాటా కూడా వేసేసుకోవాలి. ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఇలాగా పుదీనా తీసుకొని పెట్టుకున్నాను కదండి. ఇంక ఇవి కూడా టమాటాలు మగ్గిపోయాక పుదీనా కూడా వేసేసుకోవాలన్నమాట. వీటితోనే ఫ్లేవర్ అంతా వస్తుంది బిర్యానీకి. మనం మెయిన్గా వేయాల్సినవి ఇవే. ఇంతకన్నా ఎక్స్ట్రా వేసుకుంటే అది వెజిటేబుల్ బిర్యానీ అయిపోతుంది అనమాట. నేనైతే అంతకన్నా ఎక్స్ట్రా ఏమీ వేయట్లేదు. ఇంక ఇవి కొంచెం వేగిపోయాక మటన్ అయితే వేసేస్తాను. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ముద్ద మసాలా కూడా వేసేస్తున్నాను. ఏంటో చెప్తానని చెప్పాను కదా, ఏమీ లేదండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి గసగసాలు, లవంగాలు, యాలికలు, జీలకర్ర, మిరియాలు ఇంకా ధనియాలు, పచ్చి కొబ్బరి, ఒక 3-4 పలుకులు జీడిపప్పు ఇవన్నీ వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. అల్లము వెల్లుల్లి మాత్రం మర్చిపోకండి, అది మాత్రం మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. అంటే మనం బిర్యానీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు కాబట్టి ఆ మసాలాలో వేసేసుకోవాలి. అవన్నీ కలిపి మెత్తగా పేస్ట్ అనేది రెడీ చేసేసుకోవాలన్నమాట. ఇంకా ఆ పేస్ట్ అనేది మనం దీంట్లోకి వేసేసుకున్నాక అంటే ఈ బౌల్లోకి వేసేసుకున్నాక పచ్చి వాసన అంతా పోయిన తర్వాత మటన్ పీసెస్ కూడా వేసేసుకోవాలి. మటన్ పీసెస్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర, ఉప్పు, కారం,
పసుపు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని విజిల్ పెట్టేసుకోవడమే. ఒక 3 విజిల్స్ పెట్టేసుకుంటే ముక్క అనేది మెత్తగా ఉడికిపోతుంది అనమాట. అదే మనం చికెన్ బిర్యానీకి అయితే డైరెక్ట్ రైస్ వేసి వాటర్ వేసి ఉడకపెట్టేసుకోవచ్చు. కానీ మటన్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మనం ముందుగా ఒక 3 విజిల్స్ రానిచ్చేసాం అనుకోండి, తర్వాత రైస్ వేసుకున్న ఒక 2 విజిల్స్ రానిస్తే చాలన్నమాట. చాలా మంది చికెన్ తోనే బిర్యానీ ట్రై చేస్తారు. ఒక్కసారి మటన్ తో ఈ విధంగా నేను చూపించిన విధంగా ట్రై చేయండి. ముక్క కూడా జ్యూసీగా మసాలా అంతా పట్టి చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి మా విజిల్ అయితే వచ్చేస్తుంది అనమాట. నేనైతే ఒక 3 విజిల్స్ కి అయితే పెట్టుకున్నాను. విజిల్స్ వచ్చేసాక ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఇంక ఇప్పుడు వచ్చేసి కుక్కర్ ఓపెన్ చేస్తే చూస్తారా వాటర్ అంతా ఎగిరిపోయాయి. ఇంక ఇప్పుడు వచ్చేసి రైస్ వేసుకొని రైస్కి తగినంత వాటర్, ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి అడ్జస్ట్ చేసేసుకొని వాటర్ వేసేసుకోవడమేనమాట. ఎంత బాగుందంటే జ్యూసీగా పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి. ఒక్కసారి కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. చూసారు కదా, నేను నానబెట్టుకున్న వాటర్ దీంట్లో కొంచెం వేసేసాను. అంటే బియ్యం కడుక్కొని నానబెట్టుకున్నాను కదా, ఆ వాటర్ వేసుకున్నాను అనమాట. ఇంకా మంచిగా మిక్స్ చేసుకొని కొత్తిమీర వేసుకొని ఇంకా ఉప్పు అడ్జస్ట్ చేసుకొని ఇంకా విజిల్ పెట్టేయడమే. మనం బియ్యం వేసుకున్నాక అంటే రైస్ వేసేసుకున్నాక ఒక 2 విజిల్స్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది. నేను ఒక 2 విజిల్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాను ఎంత బాగా వచ్చిందనేది మీకే అర్థమవుతుంది. ఇంక ఇప్పుడు వచ్చేసి రెసిపీస్ అన్నీ అయిపోయాయి కాబట్టి వేట్ ప్లేస్లో అవి పెట్టేసి ఇంకా వండుకున్నప్పుడు అయిన సామాన్లు అయితే తోమేసుకోవాలన్నమాట. వెంటనే తోముకోకపోతే సండే కదండి. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి కూరగాయలు అయితే సర్దుకోవాలి, తీసుకొచ్చారు కదా. ఇంకా లంచ్ అయితే మా పాపకు తినిపించాలి, తర్వాత మేము తినాలి. కొంచెం సేపు రెస్ట్ తీసుకోకపోతే నాకైతే రిలాక్సేషన్ ఉండదు అనమాట. కొంచెం సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మిషన్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఈరోజు వచ్చేసి ఒక స్పెషల్ డేకి అయితే నేనైతే ఒక డ్రెస్ అయితే స్టిచ్ చేసుకున్నాను. స్పెషల్ డే ఏంటనేది రేపటి వ్లాగ్లో నేనైతే మీకైతే చూపిస్తాను అనమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇలాగ నీట్గా ఉంచుకున్నాం అనుకోండి, మనకు కూడా పాజిటివ్ థాట్స్ ఇంకా ఎప్పుడు నీట్గా కనిపిస్తే మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇది వర్షాకాలం కదండి, వర్షాలు బాగా పడుతున్నాయి కదా, నుసుములు ఈగలు అనేవి ఈ టైంలోనే మనకు ఎక్కువగా వస్తూ ఉంటాయి. నేను ఎంత క్లీన్ చేసుకున్నా సరే నాకైతే 1-2 నుసుములు కనిపిస్తూ ఉన్నాయన్నమాట మా ఇంట్లో. ఏం చేయాలనేది నాకు అర్థం కావడం లేదు. నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే మ్యాక్సిమం నుసుములు అలాంటివి పోవడానికి ఏం టిప్స్ తెలీదు. ఒకవేళ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అయితే ఇక్కడ క్లీనింగ్ అని చెప్పాను కదండి. ఇంకా మా పాప చూసారా చీర వేసుకొని డాన్స్ వేస్తుందని అనమాట. నేను ఏం చేస్తున్నానా, ఏం రెసిపీస్ చేస్తున్నానా అని చెప్పేసి చూడడానికి అయితే వచ్చిందనమాట. ఇవి వెట్ వైప్స్ చాలా బెస్ట్ అనమాట. మనం క్లాత్ పెట్టుకొని తుడిచేటప్పుడు కొంచెం వాటర్ మార్క్స్ పడిపోతాయి కదా, కానీ ఇలాంటి వెట్ మాప్స్తో అసలు వాటర్ డ్రాప్స్ రావన్నమాట. చూసారు కదా, ఇక్కడ స్టవ్ క్లీన్ చేశాను, అసలు ఒక్క వాటర్ డ్రాప్ కూడా లేకుండా ఎంత క్లీన్ అయిపోయిందో. నేను ఇవి వచ్చేసి ఒక 2 ఇయర్స్ నుంచి వాడుతున్నాను అనమాట. అంటే ప్యాకెట్కి ఒక 4 ఉంటాయి, ఒక 2 months వస్తాయి అనమాట ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే. ఈ ప్యాకెట్ అంతా అయిపోయేటప్పటికి మళ్ళీ ఇంకో ప్యాకెట్ తెచ్చుకుంటాను. ఇవైతే నాకు చాలా యూస్ఫుల్ అనిపిస్తాయి అనమాట. ఒకసారి ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, ఎలా రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. ఇదిగోండి మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. పొగలొస్తూ ఎంత బాగుందో కదా, ముక్క కూడా చాలా జ్యూసీగా ఉందన్నమాట. మా సండే లంచ్ వచ్చేసి ఇదన్నమాట. మటన్ బిర్యానీ, మటన్ గ్రేవీ కర్రీతో మా లంచ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొంచెం సేపు రెస్ట్ తీసేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడు వచ్చేసి డ్రెస్ అయితే కట్ చేసేసుకున్నాను. చూసారు కదా, క్రాస్ కటింగ్ అయితే కట్ చేసుకున్నానండి. బాటమ్ వచ్చేసి ఇంకా పై పార్ట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అయితే చేసుకుంటున్నానండి. ఇలాగా క్రాస్ కటింగ్ దానికి ప్రిన్సెస్ కట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. నార్మల్గా కట్స్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. నేను ఈసారి అయితే కొంచెం డిఫరెంట్గా ప్రిన్సెస్ కట్ అయితే కట్ చేసుకుంటున్నాను. మనం బ్లౌజ్కి ఏ విధంగా కట్ చేసుకుంటామో అదే విధంగా ఫ్రాక్ కూడా కట్ చేసుకోవాలన్నమాట. ఇంక ఇప్పుడు అన్నీ కట్ చేసుకున్నవన్నీ ఒక దగ్గర పెట్టేసుకుంటే డ్రెస్ అనేది ఫినిష్ అయిపోతుంది అనమాట. ఇంకా నా మిషన్ కూడా చూపించేస్తాను. నా మిషన్ వచ్చేసి ఉషా జెమినో డ్రీమ్ స్టిచ్ అండి. ఎంత బాగా వర్క్ అవుతుంది అంటే మాటల్లో చెప్పలేను అనమాట. నేను అప్పుడే తీసుకొని 5 years అయిందండి. ఎన్ని సార్లు మిషన్ వస్తారో ఎంత కుట్టినా సరే నైట్స్ కూడా నేను ఒక్కొక్కసారి కుడతాను. లైట్ ఉంటుంది దీనికి. ఇప్పుడైతే లైట్ అయితే ఛార్జింగ్ అయిపోయింది. లైట్
చాలా బాగా ఉపయోగపడుతుందండి. కొత్తగా ఎవరైనా స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి స్టిచ్చింగ్తో స్టార్ట్ చేయండి, మీకైతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ఫ్రాక్ అనేది ఆ విధంగా కట్ చేసుకున్నాను అనమాట. ఇంకా దీనికైతే దారం అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి ఇంకా స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేయడమే. మా పాప డ్రెస్, నా డ్రెస్ అయితే నేనైతే హాఫ్ డేలో స్టిచ్ చేసాను. ఇదిగోండి, డ్రెస్ అనేది ఇంత బ్యూటిఫుల్గా ఇంత అందంగా రెడీ అయిపోయిందనమాట. చున్నీ వచ్చేసి కలంకారీ చున్నీ అయితే తీసుకున్నాను. మీకు కనుక నా డ్రెస్ నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసేయండి. మళ్ళీ ఒక చక్కటి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్ అండి, బాయ్.